హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ స్టోరీ విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ స్టోరీని అయితే చివరి దాకా చూడండి, లాస్ట్కు మంచి ట్విస్ట్ ఉంటుంది. ఈ స్టోరీలో కొంచెం కామెడీ అండ్ కొంచెం హర్రర్ మిక్స్ చేసి ఉంటుంది. దయచేసి చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. సో ఇక స్టోరీలోకి వెళ్తే, సతీష్ ఒక థియేటర్లో పనిచేస్తుంటాడు. తను మేనేజర్ కావడం వల్ల రెండో ఆట ముగిసిన తర్వాత థియేటర్ మొత్తం ఒకసారి వెతికి అంతా బాగుంది అని నిర్ణయించుకొని తాళాలు వేసి వాచ్మెన్కి ఇచ్చి తర్వాత కానీ ఇంటికి బయలుదేరేవాడు కాదు. థియేటర్ కాస్త ఊరికి దూరంగా ఉండేది. అందువల్ల రిలీజ్ సినిమా అయితే తప్ప రెండో ఆటకు పెద్దగా జనాలు ఉండేవారు కాదు. అయితే ఎప్పటిలాగే ఈరోజు కూడా థియేటర్ మొత్తం తిరుగుతూ చూస్తున్నాడు. ఎందుకో తెలియదు, ఈరోజు ఏదో కాస్త ఇబ్బందికరంగా ఉంది వాతావరణం. ఉన్నట్టుండి ఆకాశం మొత్తం మేఘాలు కమ్ముకొని విపరీతంగా గాలి వీస్తుంది. కంగారుగా తాళాలు వేసి వాచ్మెన్ చేతికిచ్చి బండి స్టాండ్ తీశాడు. బండి టైర్ గాలి పోవడంతో బండిని తిట్టుకుంటూ వాచ్మెన్ని సైకిల్ అడిగి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. సుమారుగా సమయం రాత్రి 1 గంట అవుతుంది. విపరీతమైన గాలి వల్ల సైకిల్ ఎంత తొక్కినా ముందుకు కదలటం లేదు. సతీష్కి ఆయాసం వస్తుంది. ఇంటికి వెళ్ళాలంటే సుమారు 9 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి. కాస్త దూరం వచ్చేటప్పటికి చిన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే కాస్త గాలికే కరెంటు తీసేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ తమ పని తాము చేశారు. సైకిల్కి ఉన్న డైనామా ఆన్ చేసి మెల్లగా సైకిల్ తొక్కుతున్నాడు. ఆ డైనామా కూడా తను తొక్కే వేగానికి వెలగాల వద్దా అన్నట్టు వెలుగుతుంది. చినుకులు పడటం ఆగిపోయింది. గాలి కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. సైకిల్ వేగం పుంజుకుంది. ఇల్లు చేరడానికి ఇంకో 5 కిలోమీటర్లు మాత్రమే ఉంది. దారిలో ఒక పంట కాలువపై ఉన్న వంతెన దాటి 2 కిలోమీటర్లు వస్తే గానీ ఊళ్ళోకి రాడు. రోజు బండి మీద రావటం వల్ల ఎప్పుడు దారి గురించి కానీ దారిలో వచ్చే వాటి గురించి కానీ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు సైకిల్ మీద ప్రయాణం కావడంతో దారి మొత్తం తెలుస్తుంది సతీష్కి. మెల్లగా వంతెన సమీపించాడు. వంతెనకు అడ్డంగా ఒక నల్లటి దుంగ పడేసి ఉంది. అతను అదేం పట్టించుకోకుండా దాన్ని ఎక్కించి వచ్చేశాడు. కాలువకి అవతల తాను సైకిల్ తొక్కుతుంటే కాలువకి యువతల ఎవరో సైకిల్ తొక్కుతూ వస్తున్నారు. చీకటి వల్ల అవతల ఎవరన్నది సరిగ్గా కనిపించలేదు. ఇంకో 10 అడుగుల దూరంలో ఊళ్ళోకి వస్తాడనగా తనతో పాటు సైకిల్ తొక్కుతున్న వ్యక్తి సడన్గా కనిపించకుండా పోయాడు. అదేం పట్టించుకొని సతీష్ ఊళ్ళోకి రాగానే ఊరి మొదట్లో ఉన్న రామాలయం దగ్గర ఆగి ఆ గుడిలో వెలుగుతున్న లైటు కాంతిలో నూతిలో నీళ్లు తోడి కాళ్ళు కడుక్కొని దేవునికి ఒక దండం పెట్టి మళ్ళీ సైకిల్ ఎక్కి మెల్లగా ఇంటికి చేరుకున్నాడు. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. ఎప్పుడూ లేనిది సైకిల్ తొక్కడం వల్ల బాగా అలసిపోయాడేమో, నిద్ర మాత్రం విపరీతంగా పట్టేసింది. తెల్లవారింది. ఉదయాన్నే నిద్రలేచి తన పనులన్నీ ముగించుకొని థియేటర్కి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. నిన్నటిలాగానే ఊరి చివర ఉన్న రామాలయం దగ్గర ఆగి కాళ్ళు కడుక్కొని దేవునికి దండం పెట్టుకుంటున్నాడు. గుడి దగ్గర చాలామంది జనం ఉన్నారు. వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు. తనకేం అర్థం కాక అడుగుదామనుకొని డ్యూటీకి ఆలస్యం అవుతుందని వెంటనే ప్రయాణమయ్యాడు. కరెక్ట్గా పంట కాలువ వంతెన దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కూడా జనం గుమిగూడి ఉన్నారు. వంతెన చివరికి వచ్చి చూసేటప్పటికి తన పై ప్రాణాలు పైనే పోయాయి. అక్కడ వంతెనకు అడ్డంగా ఒక తలలేని మొండెం ఉంది. అంతే, ఉన్నట్టుండి సతీష్కి ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. మెల్లగా సైకిల్ దిగి ఆ శవం పక్క నుంచి తప్పుకొని యువతలికి వచ్చి ఆ వంతెన పక్కనున్న మామిడి చెట్టు కింద ఉన్న కిల్లి బడ్డీ దగ్గరికి వెళ్ళి ఒక సోడా తీసుకొని ముఖం కడుక్కొని కాసేపు ఆ పక్కనే ఉన్న బల్ల మీద కూర్చుండిపోయాడు. అక్కడ అందరూ దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సతీష్ కాస్త తేరుకొని మళ్ళీ థియేటర్కి బయలుదేరాడు. 10 నిమిషాల్లోనే థియేటర్కి చేరుకున్నాడు. థియేటర్ దగ్గర కూడా పోలీసులు జనం ఉండటం చూసి కంగారుగా లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఒక పోలీస్ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళకూడదని అతన్ని ఆపబోయాడు. ఇంతలో వాచ్మెన్ పరుగున వచ్చి ఆ కానిస్టేబుల్కి ఆయనే మేనేజర్ అని చెప్పగానే ఆ కానిస్టేబుల్ అతన్ని లోపలికి తీసుకెళ్లాడు. ఇదంతా చూస్తున్న సతీష్కి ఏం అర్థం కాలేదు. లోపలికి వెళ్తుండగా కిటికీలోంచి లోపల ఓనర్ గారు పోలీసులతో ఏదో కాస్త గట్టిగా మాట్లాడుతున్నట్టు కనిపించింది. సతీష్ ఆఫీసులోకి అడుగు పెడుతుండగానే పోలీసులు బయటికి వెళ్ళిపోయారు. ఆయన చెప్పింది విని మొదట కంగారు పడ్డా, తర్వాత కాస్త స్థిమితపడ్డాడు. సాంబశివరావు గారు వెళ్ళిపోతూ ఈరోజు థియేటర్లో అన్ని ఆటలు ఆపేయమని చెప్పి వెళ్ళిపోయాడు. సతీష్ కూడా ఇక చేసేదేమి లేక తాళాలు వాచ్మెన్ చేతికిచ్చి వెళుతుండగా వాచ్మెన్ అడిగాడు, ఏమందయ్యా, ఎందుకు పోలీసులు వచ్చారు అని. సతీష్ దానికి సమాధానం చెప్తూ, మా ఇంటికి వెళ్లే దారిలో మామిడి తోపు వంతెన దగ్గర ఎవరినో తలనరికి చంపేశారని, ఆ చనిపోయిన వ్యక్తి మన ఓనర్ గారికి తెలిసిన వాడని, అందుకే పోలీసులు మాట్లాడడానికి వచ్చారని చెప్పి ముగించాడు. ఆ విషయం చెప్పి సైకిల్ ఇంకా థియేటర్ తాళాలు వాచ్మెన్ చేతికిస్తూ తన స్టాఫ్ అందరికీ ఇండ్లకు వెళ్ళిపోమని చెప్పి గాలి తగ్గిన తన బండి తీసుకుని రోడెక్కాడు. సమయం మధ్యాహ్నం 2 గంటలు కావస్తుంది. తన బండిని నెట్టుకుంటూ వచ్చి రామయ్య సైకిల్ షాప్ దగ్గర ఆగాడు. అక్కడ బండి సరి చేయించుకొని ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు కాస్త ఎండ గట్టిగా కాస్తుంది.
సరిగ్గా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉండగా ఉన్నపళంగా వాతావరణం చల్లబడి చల్లటి గాలి వీస్తుంది. సతీష్కు ఇదంతా ఏదో వింతగా అనిపించినా అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. సరిగ్గా సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ముందున్నంత జనం లేరు గాని 2 కానిస్టేబుల్ మాత్రం ఉన్నారు. ఆ ప్రాంతానికి రాగానే సతీష్ గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంటుంది. వంతెన ఎక్కుతూ పక్కనే ఉన్న నెత్తురు మరకలు చూశాడు. గుండె వేగం పెరిగి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. మెల్లిగా తమాయించుకొని ఊళ్ళోకి వచ్చేశాడు. ఎదురుగా రామాలయం. బండి ఆపకుండానే దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకొని జరిగినదంతా వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఆవిడ సతీష్కి కాస్త ధైర్యం చెప్పింది. సతీష్ భోజనం చేసి వచ్చి తన రూమ్లోని మంచంపై వాలిపోయాడు. ఎప్పుడు పట్టిందో మంచి నిద్ర పట్టేసింది. కాసేపటికి వాళ్ళమ్మ టీ తీసుకొచ్చి సతీష్ని నిద్ర లేపింది. లేచి టీ తాగి టైం చూసుకున్నాడు. సమయం సాయంత్రం 5:30 అవుతుంది. బయటికి వచ్చి స్నేహితులతో కబుర్లలో మునిగిపోయాడు. చూస్తుండగానే చీకటి పడిపోయింది. స్నేహితులంతా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. సతీష్ కూడా ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి తన రూమ్కి వెళ్ళి మంచంపై వాలిపోయాడు. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి ఎవరో పిలిచినట్టు తుల్లిపడి లేచాడు. ఉన్నట్టుండి నిన్న రాత్రి జరిగిన విషయం ఒకటి గుర్తుకు వచ్చింది. తాను ఆ రోజు వంతెనకు అడ్డంగా ఉన్న దొంగని సైకిల్తో తొక్కుకొని వచ్చిన విషయం, అది దొంగ కాదని ఒక మొండెం అని తెలిసి వచ్చింది. అంతే. అప్పటిదాకా చల్లగా ఉన్న తన గది వేడిగా మారిపోయింది. అతని ముఖమంతా ముచ్చెమటలు పట్టేశాయి. ఇక ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి నాతో పాటు అవతల వైపు సైకిల్ తొక్కిన వ్యక్తి ఎవరు, ఉన్నట్టుండి అతను ఎందుకు కనబడకుండా పోయాడు? ఆ రాత్రంతా అతనికి ఆ ఆలోచనలతోనే తెల్లారిపోయింది. నిన్న థియేటర్ ఆపేసినందువల్ల ఈరోజు త్వరగా వెళ్ళాలి అనుకున్నాడు. త్వరగా రెడీ అయ్యి ఆ దారిన కాకుండా వేరే దారి అయిన చింతతోపు పక్క నుంచి వెళ్ళి థియేటర్ చేరుకున్నాడు. థియేటర్లో తన పనిలో తానే నిమగ్నమైపోయాడు. 3వ ఆట అయిన 7 గంటల ఆట విరామం వచ్చింది. సమయం సుమారుగా రాత్రి 8 గంటలు. జనమంతా బయటికి వచ్చారు. జనంతో పాటు ఆఫీస్ రూమ్లో నుంచి సతీష్ కూడా బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు. జనమంతా లోపలికి వెళ్ళిపోయారు. సతీష్ మాత్రం ఇంకా అటు ఇటు తిరగటం చూసి వాచ్మెన్ దగ్గరికి వచ్చి థియేటర్లో వెనుకున్న లైటు సరిగ్గా వెలగటం లేదని కొత్తది కొనాలని చెప్పి వెళ్ళిపోయాడు. అదేదో చూద్దామని సతీష్ థియేటర్ వెనక్కి వెళ్ళాడు. కాస్త దూరంలో థియేటర్ గోడ పక్కన వాచ్మెన్ సైకిల్ మీద ఎవరో కూర్చున్నారు. సినిమా వేసి చాలాసేపు అయింది. లోపలికి వెళ్ళమని సతీష్ ఎంత అరిచినా ఆ వ్యక్తి కదలటం లేదు. ఎవరో చూద్దాం అని సతీష్ ముందుకు కదిలాడు. తాను ముందుకు వెళుతున్న కొద్దీ ఆ రూపం కొద్దిగా మాయమవుతూ ఉంది. సతీష్ కాళ్ళల్లో వణుకు మొదలైంది. ఆ రూపం ఆ రోజు రాత్రి తనను వెంటాడుతూ వచ్చిన రూపంలానే ఉండటంతో సతీష్ ఇక ముందుకు వెళ్లకుండా వెనుదిరిగి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలియదు, అతని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. గొంతు తడారిపోయింది. అతని ఆలోచనలు ఎక్కడికో పోతున్నాయి. అదే సమయంలో సడన్గా ఫోన్ మోగింది. ఆ శబ్దానికి సతీష్ తుల్లిపడి తన సీట్లో పడ్డాడు. ఫోన్ వంక భయంగా చూస్తూ వణుకుతున్న చేత్తో రిసీవర్ తీసి ఎవరు అన్నాడు. అవతల నుంచి ఒక గంభీరమైన గొంతు సతీష్ అంది. ఆ గొంతు ఎవరిదో తెలుసుకోవడానికి సతీష్కి తక్కువ సమయమే పట్టింది. అది థియేటర్ ఓనర్ సాంబశివరావు గారిది. ఈ రోజు నుంచి ఒక 10 రోజుల పాటు మన థియేటర్లో 3 ఆటలు మాత్రమే వేయమని చెప్పి సతీష్ ఎందుకో అని అడిగే లోపే ఫోన్ కట్ చేశాడు. సతీష్కి ఇంకా వణుకు తగ్గలేదు. వాచ్మెన్ని మిగతా స్టాఫ్ అందరినీ పిలిచి ఈ రోజు నుంచి 10 రోజుల వరకు 4వ ఆట వేయటం లేదని ఈ విషయం బయట ఉన్న జనానికి చెప్పి పంపించేసి మీరు కూడా ఇళ్లకు వెళ్ళిపోమని చెప్పాడు. వాచ్మెన్ తప్ప అందరూ వెళ్ళిపోయారు. క్షణాల్లో థియేటర్ నిర్మానుష్యంగా మారిపోయింది. ఇప్పుడు సతీష్ ఉన్న పరిస్థితిలో థియేటర్ అంతా తిరిగి చూద్దాం అంటే తనకి అగ్ని పరీక్షతో సమానం అని గ్రహించి వాచ్మెన్ని పిలిచి ఆ పని అతనికి అప్పగించి తన బండి తీసుకుని బయటికి వచ్చేశాడు. రోడ్ అంతా నిశ్శబ్దంగా ఉన్నది. ఊరికి దూరంగా ఉన్న థియేటర్ కావడం వల్లనేమో దగ్గరలోని చిన్న షాపులన్నీ త్వరగా మూసేశారు. సతీష్ బండి స్టార్ట్ చేసి ఆలోచనలో పడ్డాడు. ఉదయం వచ్చిన దారి నుండి వెళ్ళాలా లేక ఎప్పుడు వెళ్ళే దారి నుంచి వెళ్ళాలా అని. ఉదయం వచ్చిన దారి రాత్రిపూట బాగోదు. అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, కొత్త దారి నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్త బిడ్డ, సందులాడక రావద్దని పురుగు పుట్ర ఉంటాయని చెప్పేది. చేసేది లేక భయంగా ఉన్నా కాస్త ధైర్యం చేసి రోజు వచ్చేదారే బయలుదేరాడు. జరుగుతున్న సంఘటనలన్నీ తలుచుకుంటుంటే ఆ చల్లటి గాలిలో కూడా తన శరీరం వేడెక్కుతుంది. సరిగ్గా వంతెనకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. రోడ్డుకు అటు ఇటు కోత కోసేసిన పొలాలు, ఆ కోయగా మిగిలిన వరి కంకుల సందుల్లోంచి వస్తున్న గాలి వింత శబ్దాలు చేస్తుంది. బండి వేగం తగ్గించాడు సతీష్. ఎదురుగా తెల్లటి ఆకారం కనిపిస్తుంది. అది తన వైపుకే వస్తున్నట్టుగా ఉంది. బండి వల్ల చేతులు వణుకుతున్నాయా లేక చేతుల వల్ల బండి వణుకుతుందా నాకేం అర్థం కావటం లేదు అని అనుకున్నాడు సతీష్. చూస్తుండగానే ఆ తెల్లటి ఆకారం తనని సమీపించింది. కంగారు పడుతూనే బండి ఆపి చూశాడు. ఆ ఆకారం ఎవరో కాదు, ఆ వంతెన పక్కనున్న మామిడి చెట్టు కింద ఉన్న కిల్లి కొట్టులో ఉండే బామ్మది. ఏరా అబ్బి,
ఈ ఏలప్పుడు ఇలా వస్తున్నావు ఏంటి అని అడిగింది బామ్మ. ఇంటికి వెళ్తున్నాను బామ్మ అని చెప్పాడు సతీష్. వేరే దారిన పోకపోయావా, ఇలా వచ్చావు ఎందుకు అడిగింది బామ్మ. వెళ్దామనుకున్నాను బామ్మ, కానీ అటువైపు పాములు ఉంటాయని ఇలా వచ్చాను అన్నాడు సతీష్. పాములు కంటికి కనిపిస్తాయి కాబట్టి వాటిని తప్పించుకొని వెళ్ళొచ్చు, కానీ ఈ దారిలో వచ్చే వాటిని నువ్వు తప్పించుకోలేవు అంది బామ్మ. సరేలే, ఎలాగూ ఇంత దూరం వచ్చేసావు కదా, ఇక నుంచి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది బామ్మ. వెళ్తూ వెళ్తూ రే అబ్బి, ఏం జరిగినా వెనక్కి మాత్రం తిరిగి చూడకు అని వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే సతీష్ గుండె గుబేల్మంది. ఉన్న ధైర్యం కాస్త ఆవిరైపోయింది. ఆ మాటల సందట్లో బండి ఎప్పుడు ఆగిందో సతీష్ గమనించలేదు. దూరంగా వంతెన మీద లైట్ వెలుగుతూ కనిపించింది, కానీ తనెప్పుడు ఆ వంతెన మీద లైట్ ఉన్నట్లు గమనించలేదు. సరేలే, నా అదృష్టం కొద్దీ అనుకొని బండి స్టార్ట్ చేస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అసలే వరికి చేస్తుంటే ఈ సమయంలో బండి ఇలా ఏడిపిస్తుంది. నిజంగానే ఏడుపు వచ్చినంత పనైంది సతీష్కి. తల పట్టుకొని తాళం వైపు చూశాడు. తాళం ఆఫ్ చేసి ఉంది. ఇప్పటిదాకా చేసిన దానికి తనని తాను నిందించుకొని బండి స్టార్ట్ చేసి ముందుకు సాగాడు. ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని సమీపించే కొద్దీ షర్టు జేబు ఎగిరెగిరి పడుతుంది. కొద్దిసేపటిలోనే వంతెన మీదికి చేరుకున్నాడు. అప్పటిదాకా అక్కడ కనిపించిన లైట్ ఇంకాస్త దూరంలో కనిపిస్తుంది. మెల్లగా వంతెన దాటేశాడు. ఆ రోజుల ఎవరైనా కాలువలకు అవతల వస్తున్నారేమో అని చూడబోయి మానేశాడు. ఉన్నట్టుండి బండి బరువెక్కింది. వేగం పెంచాడు, కానీ బండి చాలా భారంగా కదులుతుంది. భయం ప్రారంభమైంది. కాళ్ళు చల్లబడిపోతున్నాయి. తన గుండె శబ్దం బండి శబ్దం కంటే గట్టిగా తనకి వినిపిస్తుంది. తన ఊరు చేరుకోవడానికి ఇంకా 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కానీ ఆ 2 కిలోమీటర్లు 200 కిలోమీటర్లా అనిపిస్తుంది అతనికి. నల్ల కాలువ సరిచేయకుండా నిశ్శబ్దంగా పారుతుంది. బండి అంతకంతకు బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. పొలిమేరకు 10 అడుగుల దూరంలో ఉన్నాడు. కాస్త దూరంలో రామాలయంలోని లైటు వెలుతురు కనిపిస్తుంది. మొత్తం మీద పొలిమేర దాటేశాడు సతీష్. ఉన్న పలంగా బండి తేలికైపోయింది. నిమిషంలో ఊళ్ళోకొచ్చేశాడు. రామాలయం దగ్గర బండి ఆపి గబగబా నూతిలో నీళ్లు తోడుకొని కాళ్ళు చేతులు కడుక్కొని దేవునికి దండం పెట్టి అక్కడే కాసేపు కూర్చుండిపోయాడు. కొద్దిసేపటికి లేచి బండి దగ్గరికి వచ్చి బండి స్టార్ట్ చేస్తూ యథాలాపంగా పొలిమేర వైపు చూశాడు. అక్కడి దృశ్యం చూసి ఈసారి సతీష్కి ఒక్కసారిగా కాళ్ళు కాదు, ఒళ్ళు మొత్తం చల్లబడిపోయింది. దూరంగా పొలిమేరకు అవతల ఒక నల్లటి ఆకారం లక్ష్మణరేఖ గీసినట్టుగా ఆగిపోయి తన వంకే చూస్తుంది. సంఘటన జరిగిన రోజు తనను సైకిల్ మీద వెంటాడిన అదే ఆకారం, థియేటర్లో గోడ పక్కన సైకిల్ మీద కూర్చున్న అదే ఆకారం, చింత నిప్పుల్లా బగబగ మండుతున్న కళ్ళతో తననే తీక్షణంగా చూస్తుంది. అంతే, మరుక్షణం కళ్ళు తిరిగి సతీష్ కింద పడిపోయాడు. కాసేపటికి చినుకులు పడుతున్నాయి. మెలకువ వచ్చి గబాలున పైకి లేచాడు. సతీష్ మీద పడ్డవి చినుకులు కాదు, ఎవరో ముఖాన నీళ్లు కొట్టారు. తెల్లారింది. చుట్టూ జనం పోగై తనని విచిత్రంగా చూస్తున్నారు. జనాన్ని తప్పించుకొని బండి దగ్గరికి వచ్చి బండి స్టార్ట్ చేస్తున్నాడు. కానీ బండి చేతికి దొరకడం లేదు. వెనక్కి తిరిగి చూశాడు. తన శరీరం నేల మీద పడి ఉంది. అందరిని పిలుస్తున్నాడు, కానీ ఎవరూ తనని చూడడం లేదు. తన తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు డాక్టర్ కూడా వచ్చాడు. తన గుండె ఆగిపోయి చనిపోయాడని ధృవీకరించి డాక్టర్ వెళ్ళిపోయాడు. తనకే అర్థం కావడం లేదు. తల పైకెత్తి మళ్లీ పొలిమేర వైపు చూశాడు. ఈసారి ఒక తలలేని మొండం తన వైపు తిరిగి నుంచొని ఉంది. తర్వాత అది వెనక్కి తిరిగి వంతెన వైపు నడుచుకుంటూ వెళ్తుంది. అంబులెన్స్ వచ్చింది. తన శరీరాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. సతీష్ దాని వెనక పరిగెడుతున్నాడు. కాసేపటికి అది ఒక ఇంటి ముందు ఆగింది. అది తన ఇల్లే. చుట్టూ జనం, తన మిత్రులందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. తన శరీరాన్ని వాకిట్లో పడుకోబెట్టారు. థియేటర్ ఓనర్ శాంబశివరావు గారు ఒక దండ తీసుకొచ్చి వేశారు. సతీష్కి ఆ బామ్మ చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడొద్దన్న మాట గుర్తుకొచ్చింది. ఇంతలో ఎవరో మళ్ళీ ముఖాన నీళ్లు కొట్టారు. తుల్లిపడి లేచాడు సతీష్. వాళ్ళ అమ్మ తిడుతుంది. నిన్న మీ థియేటర్లో ఏదో దయ్యం సినిమా రిలీజ్ అని చెప్పి రాత్రి ఆలస్యంగా వచ్చి తెల్లవార్లు ఎదవ కలవరింతలు నువ్వును లే అని అంది. అప్పటికి గానీ అర్థం కాలేదు సతీష్కి తాను కలగన్న విషయం. గబగబా లేచి స్నానం చేసి టిఫిన్ చేసి డ్యూటీకి బయలుదేరడానికి బయటికి వచ్చాడు సతీష్. ఇంతలో బయట దృశ్యం చూసి నవ్వుకుంటూ బండెక్కి థియేటర్కి వెళ్ళిపోయాడు. ఇదండి స్టోరీ. దీంట్లో ముఖ్యమైన సారాంశం ఏంటిదంటే, భయం ఎంతటి వారినైనా ఇబ్బంది పెట్టగలదు. నేను అసలు భయపడను అని బీరాలు పలికిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో భయపడి ఉంటారు. కానీ ఒప్పుకోలేరు. ఎందుకో తెలుసా? చులకన అయిపోతామని. అందుకే భయం వేసినా భయం వేయలేదని చెప్తారు. ఇంతకీ సతీష్ బయటికి వచ్చి నవ్వుకున్న దృశ్యం ఏంటిదో చెప్పమంటారా? ఏం లేదండి, తన కలలో వచ్చిన మొండెంగాడు వాళ్ళ ఆవిడ చేతిలో తన్నులు తింటున్నాడు, అంతే. సో ఇదండి ఫ్రెండ్స్ స్టోరీ. నాకు తెలిసి ఈ స్టోరీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దయచేసి నా స్టోరీ కనుక మీకు నచ్చితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీకి ఒక లైక్ ఇవ్వండి. ఇది ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్తే.